రైల్వే ప్రయాణికులను అమితంగా ఆకర్షిస్తున్నాయి వందే భారత్ రైళ్లు. ఆధునిక సౌకర్యాలున్న ఈ రైళ్లకు భారీ డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ప్రయాణికులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ వీటిని ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ దిశగా తాజాగా మరో ముందడుగు పడింది. వందే భారత్ రైలు భద్రతా ప్రమాణాలను పరిరక్షించే కాంట్రాక్ట్ ను RITES సంస్థకు రైల్వే శాఖ తాజాగా ఇచ్చింది. ఐటెల్ సర్టిఫైయర్ SPAతో సంయుక్తంగా RITES ఈ తనిఖీలు చేపడుతుంది. మరోవైపు ప్రయాణికుల అంచనాలను అందుకునేలా రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ ను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతోంది. రాజధాని, తేజస్ ఎక్స్ప్రెస్ లను తలదన్నేలా వీటి ఫీచర్లు ఉండనున్నాయి. వందే భారత్ లో మొత్తం 16 కోచ్లుంటాయట. వీటిలో 11 AC 3 టైర్, 4 AC 2 టైర్, 2 AC ఫస్ట్ కోచ్లుంటాయి. ఒకేసారి 823 ప్రయాణికులను తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. AC 3 టైర్లో 611, AC 2 టైర్లో 188 మంది, AC ఫస్ట్ క్లాస్లో 24 మంది ఉంటారు. అత్యధికులు ప్రయాణించే AC 3 టైర్లో అత్యాధునిక సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు. వీటిలోని బర్తుల్లో ఎక్స్ట్రా కుషన్ ఏర్పాటు చేస్తున్నారు. రాజధాని కంటే మెరుగ్గా బర్తులను సిద్ధం చేస్తున్నారు. కోచ్ లో వాతావరణం కంటికింపుగా ఉండేలా క్రీమ్, పసుపు రంగులకు చెందిన వివిధ షేడ్స్ ను వినియోగిస్తారు. అప్పర్, మిడిల్ బెర్త్లను ఎక్కేందుకు మరింత అనువైన నిచ్చెనను డిజైన్ చేశారు. రైల్లో అంతటా సెన్సార్ ఆధారిత లైట్లను ఏర్పాటు చేస్తారు. విద్యుత్ తక్కువగా వినియోగిస్తూ రాత్రిళ్లు కావలసినంత వెలుతురును అందించేలా లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. సులువుగా నడిచేందుకు వీలుగా రైలు ఫ్లోర్లపై స్ట్రిప్స్ ను కూడా వినియోగిస్తున్నారు. సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు, శబ్ద కాలుష్యం తగ్గించేందుకు నాయిస్ ఇన్సులేషన్, సలూన్ స్పేస్, దివ్యాంగులకు కూడా అనువుగా ఉండే టాయిలెట్స్ ను రైల్లో ఏర్పాటు చేస్తారు. రైలు టాయిలెట్లలో దుర్వాసన రాకుండా ఉండే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. మాడ్యులర్ ఫిట్టింగ్స్ తో కూడిన బయో వాక్యూమ్ టాయిలెట్స్ ఉంటాయి. నీరు చిందకుండా ఉండేందుకు వాష్ బేసిన్స్ లో కూడా యాంటీ స్పిల్లేజ్ ఫీచర్స్ ఉంటాయి. ప్రయాణ అనుభవం మెరుగ్గా ఉండేలా ఇంటీరియర్స్ ను అత్యాధునికంగా డిజైన్ చేస్తున్నారు. GFRP ప్యానెల్స్, పబ్లిక్ అనౌన్స్మెంట్ వ్యవస్థ, విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్స్ జోడిస్తున్నారు. ప్రయాణాల్లో కుదుపులు తక్కువగా ఉండేందుకు రైల్లో సెమీ పర్మనెంట్ కప్లర్స్ వాడతారు. దీంతో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. కోచ్ల మధ్య ప్రయాణానికి వీలుగా పూర్తిగా మూసి ఉంచిన గ్యాంగ్ వేస్ ను డిజైన్ చేశారు. ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ లోని వ్యవస్థ మాదిరిగానే ఉంటుంది. ఇవి సెమీ హై స్పీడ్ రైళ్లు కావడంతో గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని రైల్వే శాఖ చెబుతోంది. అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నమూనా రైలును గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగం వద్ద పరీక్షిస్తారు. ఈ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చాక రాత్రి ప్రయాణాల సమయం చాలా వరకు తగ్గుతుందని రైల్వే శాఖ చెబుతోంది.